అస్సలాముఅలైకుం రహమతుల్లాహి బర్కాతు. మన వెల్డర్స్ ఓనర్లకి అలాగే వెల్డర్స్ వర్కర్స్లకి ఎంతమంది ఉన్నాం మనము, మన పోయినసారి ఇంకోసారి 2 సార్లు కూడా మనము శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారికి మనము మద్దతు పలుకుతూ వస్తున్నాం. 80% మనుషులందరం కలుసుకొని మన వెల్డర్స్ యూనియన్లో మన శ్రీ కందికుంట వెంకటప్రసాద్ అన్న గారికి మద్దతు పలికాము. ఈసారి కూడా మనం 3వసారి మన శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారికి మద్దతు తెలుపుతున్నాము అని చాలామంది మన వెల్డర్స్ యూనియన్లో చెప్పారు. 20% మనుషులు 2014 కానీ 2019 కానీ ఇప్పుడు 2024 కానీ 20% మనుషులు కూడా వైసీపీకి చేస్తామంటున్నారు. 20%. మీకు ఒకటే నేను చెప్పదలుచుకుంటున్నాను, మీరు అందరూ గ్రహిస్తున్నారు. మనకి వైసీపీకి చేసిన తర్వాత ఏదైనా ఆపద వచ్చిందంటే వైసీపీ చేసిన వాళ్ళకి మన వెల్డర్స్ యూనియన్లో మనకి కాపాడినది శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి మాత్రమే. మీరు ఒకటి గ్రహించాలి, ఎన్నిసార్లు మీరు చేసినా కూడా మీకు కాపాడుతూ ఉండేది కందికుంట వెంకటప్రసాద్ గారే. కందికుంట వెంకటప్రసాద్ గారికి ఓటేసిన వాళ్ళకి ఏ రోజు కూడా ఇప్పటికీ ఆపద రాలేదు. వైసీపీకి చేసిన వాళ్ళకి మాత్రమే ఆపద వచ్చింది. ఎందుకు చెబుతున్నానంటే 2014లో మనవాడు అని ఒక వలసరాడులో వెల్డర్స్ యూనియన్ నివాసం చేస్తున్నారు. ఆయన పనికి పోయి వస్తూ ఉండగా ఆయనకి యాక్సిడెంట్ జరగడం జరిగింది. అలాగే ఆయన మనవాడు అని వైసీపీకి ఓటేసిన తర్వాత ఆయన దగ్గర పోతే ఆయన 5,000 ఇస్తా అంటే 5,000 రూపాయలు ఎవరికి సరిపోతుంది? మీకు కష్టపడి మనము పని చేసామని చెప్తే ఆ రోజు నా దగ్గరికి వచ్చి చెప్పిన తర్వాత మనం వెల్డర్స్ యూనియన్లో అందరికీ మాట్లాడి మనం అందరము ఒక 20,000 రూపాయలు ఇస్తే, అలాగే నేను శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారితో మాట్లాడి, అన్నగారు ఇలా యాక్సిడెంట్ అయ్యింది, ఫలానా పార్టీకి ఆయన పని చేశారు, పార్టీలు పక్కన పెట్టి ఫస్ట్ ఆయనకి బెంగళూరు పంపించు, నేను ఇక్కడే ఉన్నాను, నేను చూసుకుంటానని ఆయన ఖర్చు అంతా ఆయనే భరించి మన వలసాడులో నివాసం చేసే వెల్డర్కి ప్రాణాలు కాపాడారు. అలాగే మన 2019లో మన సిద్ధారెడ్డి గారికి ఓట్లు వేశారు. వాళ్ళు కూడా ఆ పిల్లలు అందరూ చేసిన తర్వాత ఆయనకు కూడా షెడ్డు పై నుంచి పడి కరెంట్ తగలడం జరిగింది. ఆ పిల్లని కూడా చాలా ప్రాణాపాయంలో ఉంటే సిద్ధారెడ్డి ఏం పట్టించుకోలేదు. వాళ్ళకు కూడా మన వెల్డర్స్ యూనియన్ తరఫు నుంచి మనము బాగా అందరం కలెక్షన్ చేసుకుని ఆ పిల్లనికి కాపాడుకోవాలని చేశాము. అలాగే మన అన్న శ్రీ కందికుంట వెంకటప్రసాద్ మన యూనియన్కి 3 లక్షల రూపాయలు ఇస్తే దాంట్లో కూడా కొంచెం డబ్బులు మనము తీసి ఆ పిల్లనికి ప్రాణాలు కాపాడడానికి చేసాము. అప్పుడు కూడా 4 లక్షల పైన రూపాయలు ఖర్చు వచ్చింది. ఆ పిల్లలు కూడా ప్రాణాలు కాపాడాము. అలాగే ఇలాంటి ఇష్యూలు చాలా వెల్డర్స్ యూనియన్లో జరిగిన తర్వాత కూడా మీకు తెలివి రాలేదంటే ఆ దేవుడు మీకు తెలివి ప్రసాదించాలని ఆ అల్లాతో దువా చేస్తున్నాను. మమ్మల్ని కాపాడుతూ ఉండేది మతాలకి కులాలకి మేరా ఆద్మీ అని కాపాడలేదు, ఆయన కాపాడుతూ ఉండేది కందికుంట ప్రసాద్ అన్న మాత్రమే. మీరు ఒకటే గ్రహించాలి, మీరు కూడా మారాలని, 20% మనుషులందరూ మారాలని మిమ్మల్ని అందరినీ నేను ఆ అల్లాతో దువా చేస్తున్నాను. మాతో నిలిచేది కందికుంట, ఉండేది కందికుంట, మనము శ్వాస ఉన్నంత వరకు కూడా మా తోడు నీడగా ఉండేది కందికుంట వెంకటప్రసాద్ గారు మాత్రమే. మీరు ఒకటే గ్రహించేలా 20% మనుషులు కూడా మన అన్నగారికి మనం ఓటేసి గెలిపిద్దాం అని మీరు కూడా ప్రచారం చేసి బాగుంటుందని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. మీకు ఏమైనా ఆపద వస్తే కూడా నేను పిలుచుకొని పోతాను మన శ్రీ కందికుంట వెంకటప్రసాద్ అన్న గారి దగ్గరికి. మీరు కూడా చేయాలని 20% మనుషులకి విన్నవించుకుంటున్నాను. అలాగే 80% మనుషులు కూడా మనము ఈసారి కూడా మన వెల్డర్స్ తరఫు నుంచి కందికుంట వెంకటప్రసాద్ గారికి మద్దతు పలుకుతున్నాము. అలాగే మనము ఈసారి మీటింగ్ ఈరోజు మంగళవారం రోజున మనం మీటింగ్ పెట్టుకోవాలనుకున్నాము. అన్నగారు చాలా బిజీగా ఉన్నారు, కావటం లేదు. అందుకోసం ఏదో ఒక రోజు మనము డేట్ ఫిక్స్ చేసుకొని మీటింగ్ లేదంటే అందరి దగ్గర పోయి మాట్లాడో ఏ ఒకటి చేద్దాం. మీరు అందరూ ఒకటే గ్రహించాలి, వెల్డర్స్ అందరూ కలుసుకొని ఈసారి కూడా మన అన్నగారికి ఓటేసుకుందాం. మీరు కూడా మీ ఇంటి పక్కల వాళ్ళకి, మీ పిల్లలకి, ప్రతి ఒక్కరికి మీరు కూడా
చెప్పి మనము అందరం కందికుంట వెంకటప్రసాద్ గారు కదిరిలో అందరికీ సహకరించే మనిషి, అందరితో ఉండే మనిషి అని చెప్పి ఈసారి కూడా మనము మన శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారికి ఓటేద్దామని చెప్పండి. చంద్రబాబు గారు సీఎంగా కూర్చుంటే భవన కార్మికులు అందరం మనము బాగా పడుతాం. ఒకటి గ్రహించాలి. ఇసుగా ఫ్రీ ఉండింటే మనలాంటి వాళ్ళు వేరే ఊర్లకి వేరే దేశాలకి పోయి బతకాల్సిన అవసరం లేదు. కదిరిలోనే బాగా పనులు దొరికేది. మీరు ఒకటే గ్రహించాలి వెల్డర్స్ యూనియన్ వాళ్ళందరూ. మనము చెన్నైకి పోతున్నాం, బెంగళూరుకి పోతున్నాం, హైదరాబాద్కి పోతున్నాం, ఇట్లా పులివెందులకి పోతున్నాం పనులకి. మనకు పనులు లేక చాలా అవస్థ పెడుతున్నాం వెల్డర్స్ వాళ్ళందరూ కలుసుకొని. ఈసారి మీరు ఒకటే గ్రహించి మీరందరూ మనం సీఎంగా చంద్రబాబు గారిని కూర్చోపెట్టుకోవాలంటే మన శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారిని ఇక్కడ ఓటేద్దాం. అక్కడ మన చంద్రబాబు గారు కూర్చుంటే కనుక మనకు ఇసుక ఫ్రీ ఇస్తారు. మన భవన కార్మికులకి చచ్చిపోతే ఎవరైనా ఆపద వస్తే 5 లక్షల రూపాయలు బీమా పెట్టినారు. కాళ్ళు చేతులు ఇరిగితే 1 లక్ష రూపాయలు, గర్భవతులకి డెలివరీకి డబ్బులు, పెళ్ళిళ్ళకి డబ్బులు భవన కార్మికులు అందరికీ పెట్టినారు. ఆ పథకాలన్నీ ఈ జగన్మోహన్ రెడ్డి మోసం చేసి అన్నీ ఎత్తేసారు. ముగ్గురు మన పులిల నుంచి వసాంటి పిల్లలు చనిపోయిన తర్వాత అది రాసి పెట్టి నేను 3 సంవత్సరాలు అయింది ఆఫీస్లో ఇచ్చి పేపర్లు అన్నీ. ఇంతవరకు కూడా ఆ పేపర్లు 1 ఇంచు కూడా కదలడం లేదు, అక్కడే పడి ఉన్నాయి. వాళ్ళ తల్లిదండ్రులకి చాలా ఆపదగా ఉండడం వలన మనం అందరం వేసాము ఏందైనా బీమా వస్తుందని. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు బీమా అనేది మన కార్మికులకి ఏంది ఇయలేదు. మీరు ఒకటే గ్రహించాలి. ఈసారి మనము ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే మన శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు కదిరి నియోజకవర్గంలో ఉంటారు, తోడుగా ఉంటారు. ప్రతి ఒక్కరికి ఆపద వస్తే కాపాడే నాయకుడు ఎవరంటే కందికుంట వెంకటప్రసాద్ గారే. మీరు ఈయనకి వేసారా ఆయనకి వేసారా అని చూడరు. కదిరి ముస్లిం సోదరులకు కూడా చాలా తోడుగా ఉండే నాయకుడు ఎవరంటే కందికుంట వెంకటప్రసాద్ గారే. 5 సంవత్సరాలుగా ఒకసారి వచ్చి హమే ఏక్ మనం ఒకటి అని చెప్పి ఓట్లు వేయించుకున్న వాటలు వినకండి మీరందరూ. ఈసారి మన కందికుంట వెంకటప్రసాద్ అన్నగారి సైకిల్ గుర్తుకి మీరు ఓటేసి గెలిపించాలని అందరినీ వేడుకుంటున్నాను. మీరందరూ కలుసుకొని మన కందికుంట వెంకటప్రసాద్ గారి ఫస్ట్ నెంబర్లోనే సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపించాలని మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ చెప్పి సహకరించాలని ఈసారి మీరు మన కందికుంట వెంకటప్రసాద్ గారిని మనం అఖండ మెజార్టీతో గెలిపించుకుందాం. వెల్డర్స్లకి, నా స్నేహితులకి, నా బంధువులకి నేను ఒకటే కోరుకునేది. అయినా కానీ మిమ్మల్ని అందరినీ చెప్పాను. ఇంకోసారి ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అందరినీ తెలియజేస్తున్నారు. మీరందరూ మన అన్న శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారికి సహకరించాలి, సైకిల్ గుర్తుకు ఓటేయాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.